ఫ్రెండ్స్ చూడండి, అరటిపండు హోల్సేల్ అనేది బెస్ట్ బిజినెస్ ఐడియా అవుతుంది. ఇవి చూడండి, రెండు రకాలు ఉంటాయి. నార్మల్గా చిన్నది అరటిపండ్లు మీకు పసుపు కలర్లో వస్తాయి చూడండి, ఇవి గ్రీన్ కలర్లో అనమాట. ఇవి నాందేడ్ అంటుంటారు. ఇది యాక్చువల్లీ మనకి కర్నూలు జిల్లాలో ఫుల్గా ఉంటాయి. ఇది పండిస్తారు. ఇటు గోదావరి జిల్లాల వైపు ఏమో ఇవి ఉండదు పెద్దగా. ఇటువంటివి కాకుండా నార్మల్ అరటిపండ్లు, చక్కెరకేళి ఇటువంటివి ఉంటాయి. అవి వచ్చి గెల మీకు చాలా తక్కువ నుంచి స్టార్ట్ అవుతుందండి. 100 రూపాయలు, 150 రూపాయలు ఇలా వేలం పాట ఉంటుందండి. మీకు మీ దగ్గరలో ఎక్కడైనా అరటిపండ్లు మార్కెట్ యార్డ్ ఉందా అని చూసుకోండి. మీకు విశాఖపట్నం అనుకోండి, విశాఖపట్నం గాజువాక దగ్గర ఉన్నాయి మార్కెట్ అరటిపండ్లు. మీకు మార్కెట్ అక్కడ కూడా ఉంటాయి అన్నమాట, చాలా అతి తక్కువ ధరకే. నెక్స్ట్ విజయవాడ అంటే మీకు ప్రభాస్ కాలేజ్ ఏరియా ఉంది, తాడేపల్లి ఉంది. ఇక్కడంతా కూడా మొత్తం మీకు గోదావరి జిల్లా రావులపాలెం కావచ్చు, ఏలూరు దగ్గర కావచ్చు, చాలా చోట్ల ఉన్నాయండి మార్కెట్ యార్డ్ అనేవి. సో మీకు దగ్గరలో ఎక్కడ ఉంది? ఒకవేళ మీది తెలంగాణ ప్రాంతం అంటే తెలంగాణ ప్రాంతంలో మీ దగ్గరలో ఎక్కడ ఉంది? ఓకేనా, హైదరాబాద్ కాకుండా వేరే ఎక్కడ ఉన్నా కూడా మీరు ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, మెదక్, సంగారెడ్డి ఎక్కడైనా సరే మీకు దగ్గరలో ఎక్కడ ఉందో చూడండి. అక్కడ నుంచి మీరు తీసుకొని వచ్చి చిన్న చిన్న వ్యాపారస్తులకి మీ టౌన్లో, మీది విలేజ్ అనుకోండి, విలేజ్లో వర్కౌట్ అవ్వదు పెద్ద మొత్తంలో సంపాదించాలంటే. టౌన్ అనుకోండి, మీ చుట్టుపక్కల టౌన్ ఏరియా ఏది, అర్బన్ ప్రాంతాలు ఏది. సో అటువంటి ఏరియాని ఎంచుకొని అక్కడ మీరు ఒక చిన్న షాప్ తీసుకొని గెలలు సేల్ చేయండి. ఇవి అయితే కిలోల లెక్కన వస్తాయండి. ఇవి మొత్తం క్రేట్లో వస్తాయి అన్నమాట. సో మీ దగ్గరలో కోల్డ్ స్టోరేజ్ ఎక్కడ ఉందో కనుక్కోండి. కోల్డ్ స్టోరేజ్లో క్రేట్లో వస్తాయి అన్నమాట. బాక్స్ ఉంటాయి కదా, ఆ ప్లాస్టిక్ బాక్సులలో వచ్చేస్తాయి. ఇటువంటివి అయితే నార్మల్గా అయితే గెలల్లో వస్తాయి. ఆ గెలలు వచ్చి మీకు 3-4 రోజులు, 5 రోజులు కూడా ఉంటాయి అన్నమాట గెలలు. సో అంటే నిలువ ఉంటాయి, ఏమి ఇబ్బంది ఉండదు. అవి అయినా సరే హోల్సేల్ చేయండి. వచ్చేది మొత్తం పండుగ సీజన్లే. ఈ వీడియో చేసే టయానికి మీకు ఇంకా సంక్రాంతి ఇవన్నీ ఉన్నాయి కదా, భోగి పండుగ నుంచి సంక్రాంతి పెద్ద పండుగలు మొత్తం ఉన్నాయి. తర్వాత మీకు శివరాత్రి వరకు కూడా మంచిగా ఉంటాయి. తర్వాత తక్కువ ఉంటాయి, అంటే విపరీతమైన డిమాండ్ ఉండదు, కానీ డిమాండ్ కంటిన్యూగా ఉంటాయి. అరటిపండ్లు వ్యాపారం హోల్సేల్ చేయడం అనేది మంచి లాభం. దాంట్లో వ్యాపారస్తులకి ఇవ్వడం అనేది ఇంకా పెద్ద మొత్తంలో ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. క్రెడిట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటాయి, అప్పు కూడా ఇవ్వాల్సి ఉంటాయి. అవన్నీ కామనే అన్నమాట. ఓకేనా, ఈజీగా రోజుకి 3,000 నుంచి 5,000 మీరు చేయొచ్చు వ్యాపారం అనేది. ఇక్కడైతే చాలామంది సరుకు వాళ్ళదే, తోపుడు బండ్ల వాళ్ళకి క్రెడిట్ ఇస్తారనమాట. ఒక 5 బండ్లు 10 బండ్లకి క్రెడిట్, ఈ రోజు డబ్బులు వాళ్ళు రేపు ఉదయం ఇస్తారు. అలాగా రొటేషన్ మీద 5,000 నుంచి 10,000 సంపాదించుకునే వాళ్ళు ఉన్నారనమాట. ఓకేనా, కనుక తోపుడు బండ్ల వాళ్ళు డబ్బులు ఏం పెట్టకుండా సరుకు తీసుకుని వెళ్ళి సేల్ చేసుకుంటారు. వాళ్ళ పాయింట్ రెగ్యులర్గా ఒక పాయింట్ ఉంటాయి, అదే పాయింట్లో పెట్టుకుంటారు. దీనిపైన రీసెర్చ్ చేయండి. అంటే నేను చెప్పింది విని దిగమని చెప్పట్లా. సిటీలో చాలామంది ఈ విధంగా వాళ్ళ షాప్లో గెలలు దించుకుంటారు. 200 గెలలు, 300 గెలలు దించుకొని బండ్లకి ఇస్తారు. డబ్బులు ఏమి తీసుకోరు స్టార్టింగ్. ఈ రోజు ఉదయం ఇచ్చారంటే మరుసటి రోజు ఉదయం కలెక్ట్ చేసుకుంటారు. అలానే ఒక 2-3 క్రెడిట్ కూడా పెడుతూ ఉంటారు, ఇవ్వకుండా కాస్త మరుసటి రోజు అలా కూడా అవన్నీ ఉంటాయి. వ్యాపారం అన్న తర్వాత మంచి లాభాలు వస్తాయి. 2025లో స్టార్ట్ చేయండి. చూడండి, నేను చెప్పే బిజినెస్ ఐడియాలు మొత్తం కూడా మంచి లాభాలు వచ్చే బిజినెస్సే చెప్తా. రీసెర్చ్ చేసి దిగండి.